ఇంకా కాంగ్రెస్ కోసం పనిచేసిన మీలాంటి వాళ్ళు క్యాబినెట్‌లో ఉన్నారు. అదే సమయంలో మీరు గూడా బీఆర్ఎస్ లాగానే వేరే పార్టీల నుంచి తీసుకొని తుమ్మల నాగేశ్వరరావు గాని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేదంటే జూపల్లి కృష్ణారావు వాళ్ళని మంత్రులుగా పెట్టుకున్నారు మీరు. అంటే అప్పుడు ఆ ప్రభుత్వం తప్పు చేస్తే అందులో వాళ్ళు గూడా భాగస్వాములు. వాళ్ళిప్పుడు మీ ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఒక డిఫరెన్స్. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినారు. అవును. అప్పుడు డైరెక్ట్ వేరే పార్టీ బీఫామ్ మీద గెలిచినోళ్ళు పిలిచి మంత్రులు వచ్చారు. అదే అన్‌డెమోక్రటిక్. ఇది పెద్ద అంటే పార్ట్ నేనంటున్న పాయింట్ కేసీఆర్ ప్రభుత్వం తప్పు చేసినప్పుడు ఆ ప్రభుత్వంలో వీళ్ళు గూడా భాగస్వాములే గదా! వాళ్ళిప్పుడు మీ ప్రభుత్వంలో ఉన్నారు. అసలు ఉంటే దానికి ఇప్పుడు నేనేమంటున్నా, పొంగులేటి ఇప్పుడు శ్రీనివాసరెడ్డి, వీళ్ళు కె. కాంగ్రెస్ పార్టీ కేశవరావు వీళ్ళంతా కాంగ్రెస్ నేననేది. పార్టీ బీఫామ్ మీద గెలిచినారు. హ్మ్. సో, తప్పుంటే తప్పులు ఆళ్ళు కూడా భాగస్వాములు అయితే అయితారు. అది దానికి పెద్ద అంశం కాదు గానీ, హ్మ్. మీరు అడుగుతున్న మాటకు అదే. అప్పుడు అప్రజాస్వామికం ఎందుకన్నాం? నేనొక పార్టీ మీద గెలిచిన తర్వాత ఆ పార్టీ విడిచిపెట్టకుండానే అదే పార్టీ తీసుకొచ్చి కూర్చున్న క్యాబినెట్‌లో మంత్రి చేశారు. తలసాని శ్రీనివాసరావు కరెక్ట్. తెలుగుదేశం మీద సవితేంద్ర రెడ్డి ఇట్లా అనే అంశం తప్ప అంటే ఇప్పుడు గూడా 10 మంది ఎమ్మెల్యేలు మీరు తీసుకున్న వాళ్ళ చర్చ బానే నడుస్తుంది. జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు మీ జిల్లా కీలక నాయకుడాయన. రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతుంటే వీళ్ళేమో వాళ్ళని తెచ్చి పెట్టుకుంటున్నారు అన్న గొడవ గూడా జగిత్యాలలో అసలు మొన్న ఇండిపెండెంట్‌గా బరిలో దింపారు అభ్యర్థులని. అంటే ఏంటి మీరు దీనికి ఒక సొల్యూషన్ ఇవ్వలేకపోతున్నారా? లేకుంటే అట్లా తప్పు చేసిన వాళ్ళపై చర్యలు తీసుకోలేకపోతున్నారా? అలాంటి సీనియర్ నాయకులు అలా మాట్లాడుతుంటే ఎలా చూడాలి దాన్ని? కొన్ని కొన్ని సందర్భాల్లో పార్టీ ప్రభుత్వం నడవడానికి పట్టు విడుపులాగా కొంత ఫ్లెక్సిబుల్ ఇస్తే అది అలసత్వమో అచేతనం అనుకోవద్దు. దాని సందర్భం సరైన సమయంలో సరైన విధంగా స్పందిస్తుంది. అంటే ఆయన ఇండిపెండెంట్ కౌన్సిలర్‌లను పెట్టుకొని వంద వంద గెలిపించుకున్న ఉండొచ్చు. సందర్భం ఉంది. ఏం ఏం అవన్నీ నడుస్తుంటాయి పాలిటిక్స్‌లో, కాంగ్రెస్‌లో ఇవన్నీ. కొత్తగా దట్ ఈస్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంగ్రెస్‌లో కాంగ్రెస్. ప్రజాస్వామ్యం ఎక్కువ అంటారు అంతే. అట్లా అని కాదు నడుస్తుంటాయి. హ్మ్. రైట్ ఇంకా పునఃప్రభాకర్ గారు రానున్నది ఇంకొక 2, 3 ఏళ్లుంది మీకు పీరియడ్. ఇంకా 3 ఇయర్స్ లోపే. ఇచ్చిన హామీలు మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టింది ప్రతి ఒక్కటి నెరవేరుస్తారా? ఎందుకంటే గతంలో అప్పుల పాలు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 8,00,000 కోట్లు అని చెప్తున్నారు. అప్పులు అయ్యాయి. ఇప్పుడు మీరొచ్చాక కూడా 2, 3,00,000 కోట్ల అప్పులు మళ్ళీ. ఇలాంటి నేపథ్యంలో మీరు ఇచ్చిన హామీలన్నింటికి డబ్బులెలా? పన్నులేయమంటున్నారు, టికెట్లు పెంచమంటున్నారు. ఎలా వస్తాయి డబ్బులు మరి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపడే విధంగా పరిపాలన చేస్తూ ప్రజల మీద ఎటువంటి విధంగా భారం పడకుండా ఇతరత్ర ఆదాయ మార్గాలు, అది టూరిజం కావచ్చు, లేకపోతే ఇతర ఇండస్ట్రీ ప్రోగ్రెషన్ చేయడం కావచ్చు, లేకపోతే లీకేజెస్ను అరికట్టడం కావచ్చు, ట్యాక్సేషన్ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడం కావచ్చు, ఇటువంటి అంశాల ద్వారా ఆర్థిక వనరులను సేకరించుకొని ఇటు ఇరిగేషన్ ప్రాజెక్టులను కట్టుకొని అటు మన ప్రొడక్టివిటీని పెంచుకుంటూ ఈ అన్ని సెక్షన్ ఇది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ను కూడా ఒక మంచి గ్రోత్ చేసుకుంటూ ఆ విధంగా ఇంక్లూజివ్ గ్రోత్ తోటి